నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారు. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. సాయికృష్ణ గారు, బొద్దింకల ఉద్యమాన్ని అర్థం చేసుకోవడంలో పార్టీగా బీజేపీ కానీ ప్రభుత్వంగా ఎన్డీఏ కానీ విఫలమయ్యాయనే ఒక అభిప్రాయం అయితే సార్వజనీనంగా వినిపిస్తుంది. నిజమే, మనం ఎంతసేపు పరాయి దేశాలతో వాణిజ్య ఒప్పందాలు, డిఫెన్స్ ఒప్పందాలు అండ్ దేశ సరిహద్దుల దగ్గర భద్రత పెంచుకోవటం, టెక్నాలజీ, వాటిలో అద్భుతాలు సాధించి ఉండవచ్చు కాక, బట్ ఇంటర్నల్ అఫైర్స్కి వచ్చేప్పటికీ ఎక్కడ ఆ గ్యాప్ వైడెన్ అయింది, అసలు క్రియేట్ అయింది, ఎక్కడ గ్యాప్ క్రియేట్ అయింది, తర్వాత ఎలా వైడెన్ అవుతూ వచ్చింది, మంకు పట్టుకుపోవటం, ప్రతిష్టకు పోవటం ఎందుకు జరుగుతూ వచ్చింది. కాంగ్రెసైజేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ బీజేపీ అనే మాట కూడా వినిపిస్తుంది. బీజేపీ వాళ్ళు వెంబడే మన మీద కత్తులు దూడొచ్చు కాక ఈ మాట అంటే, బట్ ఇట్స్ టేకింగ్ ప్లేస్ అక్రాస్ ద కంట్రీ. చూస్తే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాలు, అధికారంలో లేని తెలంగాణలో కూడా అదే రకమైన వ్యవహారం నడుస్తుంది. వాళ్ళు మళ్ళీ బొహమాట పడతారు, ఆ మాట అంటే ఏమన్నా బాధపడతారు కూడా. బీజేపీ తన తప్పుల్ని దాన్ని దిద్దుకోవాలన్న ఆలోచన ఉందా, లేకపోతే మేము అబౌవ్ ఆల్ అనే ఆలోచన క్రమంలోకి వెళ్ళిపోయిందా? కరెక్ట్ వాసు గారు. ఇప్పుడు చూస్తుంటేనైతే 12 సంవత్సరాలు గడిచింది మోదీ గారి ప్రభుత్వం. ఇంకొక 3 సంవత్సరాలు అవుతాయి, మళ్ళీ 2029లో ఎలక్షన్స్ వస్తాయి. మేబీ నరేంద్ర మోదీ గారు 2029 ఎన్నికల తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారనేది అందరికీ ఉన్నటువంటి అంచనా. సరే, ఈ 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ హయాంలో భారతదేశం అభివృద్ధి చెందిందా అనంటే 100కి 100 100% చెప్పొచ్చు. ఖచ్చితంగా గత ప్రభుత్వాలతో పోల్చితే అనేక రంగాల్లో మనం ఇవాళ పరుగులు పెడుతున్నాం. ముఖ్యంగా డిఫెన్స్ సెక్టర్ కావచ్చు, అటు ఎక్స్టర్నల్ అఫైర్స్, ఫారెన్ పాలసీ విషయంలో కావచ్చు, అండ్ ప్రపంచ దేశాలు భారత్ని చూస్తున్న విధానం కావచ్చు, భారతదేశంలో వస్తున్నటువంటి మౌలికమైనటువంటి మార్పులు అండ్ సోచ్లో మార్పు, ఆలోచనల్లో మార్పు కనబడుతుంది. స్పష్టంగా చెప్పాలంటే గతంలో భారతదేశంలో ఉన్నటువంటి మనం కూడా ఇవన్నీ చూసాం. యూపీఏ గవర్నమెంట్ టైం వరకు కూడా మనకేం పెద్ద ఆస్పిరేషన్స్ ఉండేవి కాదు. కూడు గుడ్డ నీడ, బేసిక్ నెసెసిటీస్ బేసిక్ చేయిస్తే చాలు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరనే భావన ఆ రోజు కంటిన్యూస్గా నడుస్తూ వచ్చింది. ఏదో కొంత మనం బతుకుతే చాలరా బాబు అనే పరిస్థితిలోనే మనం ఉన్నాం. లీవ్ అండ్ లెట్ లీవ్ అనే పాలసీ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తూ వచ్చింది. అంటే బతుకుతే చాలంతే, పెద్దగా గొప్ప దేశంగా మారాలి, ఇదేదో $5 ట్రిలియన్ ఎకానమీ కావాలి, ఏదో వికసిత్ భారత్ అని మోదీ గారు అంటున్నారు. ఇట్లాంటి పెద్ద లక్ష్యాలేం లేవు మన దేశంలో. ఎవరికి, ఏ నాయకుడికి ఆ లక్ష్యం లేదు. ఉంటే వాళ్ళ వ్యక్తిగత లక్ష్యాలు ఉంటాయి, మళ్ళీ ఎలక్షన్స్ గెలవడం ఉంటుంది. అప్పట్లో పొలిటికల్ అరిథమెటిక్స్ తెలిసిన వాళ్ళు, పొలిటికల్ సెఫాలజిస్టులు చెప్పే మాట ఏంటంటే, ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారడానికి ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి అక్యుములేట్ అవుతుంది. ఒక ప్రభుత్వం ఉందంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేకత అక్యుములేట్ అవుతుంది. మీరు ఎనీ సెఫాలజిస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ప్రభుత్వ వ్యతిరేకత కనీసం 5 to 10% వేస్తారు. 5 to 10% పక్కన పెట్టి మిగతా ఆలోచిస్తారు. అది అట్లాంటి గణాంకాలు ఉండేవి. ఇప్పుడు ఈవెన్ గతంలో యోగేంద్ర యాదవ్లు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారంటే అదే రీజన్. మీరు నిజంగా మాట్లాడితే వాళ్ళు ఎందుకు అన్ని సార్లు సెఫాలజీస్ లో ఫెయిల్ అయిపోతూ వచ్చారు ఎందుకు అని అంటే కనుక ఈ వ్యతిరేకత డిసైడ్ అయిపోయారు. వాళ్ళ సిలబస్ లో ఓన్లీ మ్యాథమెటిక్స్ ఉంది, కెమిస్ట్రీ లేదు. కానీ మోదీ వచ్చాక ఏం చేశాడంటే ప్రభుత్వ వ్యతిరేకత కాదు, ప్రో ఇన్కంబెన్సీ, ప్రభుత్వ అనుకూలతగా దాన్ని మార్చే ప్రయత్నం చేశాడు. బికాజ్ ఏంటి అని అంటే కనుక గత ప్రభుత్వాల టైంలో ఒక ప్రకటన చేస్తే, ఏదైనా ఒక ప్రకటన చేస్తే ఆ ప్రకటన అంటే ఫస్ట్ ఏం చేస్తారు, ఒక పైలట్ ప్రాజెక్ట్ అంటారు. ఇప్పుడు మీరు ఆధారే చూడండి సార్, ఆధార్ ఉంది. ఆధార్ ఎప్పుడు నందన్ నిలేకన్ గారు తీసుకొచ్చింది, నాకు 2008, 2009 ఆ టైంలో ఆయన ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. 2014 వరకు కూడా క్లియర్గా ఇంప్లిమెంట్ చేయలేము మనం. అది దఫాలుగా ఎట్లా అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక దగ్గర వాడతాము, ఒక దగ్గర వాడము, దీంట్లో కొన్ని ఎగ్జామ్షన్స్ తీసుకొస్తాము, ఇది అక్కర్లేదంటాము, అది అక్కర్లేదంటే దానికి రూల్స్ ఫ్రేమ్ చేయడానికి లేట్ అవుతుంది. అది అలా నడుస్తూ ఉంటుంది. గతంలో ఏంటంటే ఒక ప్రభుత్వంలో శంకుస్థాపన చేస్తే ఇంకొక 5 ఏళ్లకి 10 ఏళ్లకి నెక్స్ట్ ప్రభుత్వం మారిన తర్వాత ఎవరో దాన్ని ప్రారంభోత్సవం చేసేది మనం చూసేవాళ్ళం. ఒకరు శంకుస్థాపన చేస్తారు, ఇంకొకటి ప్రారంభోత్సవం చేస్తాడు. ఇట్లాంటి ప్రాజెక్టులు కోకోలలు ఈ దేశంలో. కానీ మోదీ వచ్చాక ఏం చేశాడంటే ఏ టర్మ్ కా టర్మే ఆయన్నే శంకుస్థాపన చేస్తాడు, ఆయన్నే దాన్ని ప్రారంభోత్సవం చేస్తాడు. అంటే ఫాస్ట్గా చేసిన సందర్భాలు అనేకం. నేను ఒకటి కాదు, 2 కాదు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు మనం టన్నెల్స్ నిర్మాణం దగ్గరికి వెళ్ళి, పెద్ద పెద్ద బ్రిడ్జ్ల నిర్మాణం దగ్గరికి వెళ్ళి, అసలు నార్త్ ఈస్ట్ ఎవరు పట్టించుకోని రోజుల నుంచి నార్త్ ఈస్ట్కి కనెక్టివిటీ పెంచడం దగ్గర నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో చాలా స్పీడ్గా మనం పనిచేస్తూ వచ్చాము. అండ్ ఫారెన్ పాలసీ విషయంలో చాలా స్పష్టమైన విధానాలు కలిగి ఉన్నాము. డిఫెన్స్ సెక్టర్ని బలోపేతం చేస్తూ వచ్చాము. సెక్యూరిటీని బాగా పెంచుతూ వచ్చాము. కానీ ఎక్కడ మిస్ అవుతూ వచ్చామంటే నిజానికి ఈ 12 సంవత్సరాలు అండ్ ఎడ్యుకేషన్లో కూడా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. అటు ఈవెన్ మన దీని ఏమంటారు నీట్ ఎగ్జామ్ తీసుకురావడమే ఒక పెద్ద ఛాలెంజ్.
రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ఎంట్రన్స్ టెస్ట్లని మార్చి ఒక దేశవ్యాప్తంగా ఒకటే ఎంట్రన్స్ టెస్ట్ తీసుకొచ్చి మెడికల్ సీట్లను పెంచాలి అనే ఒక ఆలోచన తీసుకురావడం అనేది మంచిదే. అండ్ అంతేకాదు యూనివర్సిటీలకు సపరేట్ గ్రాంట్స్ ఇవ్వడం దగ్గర నుంచి వాటిని ఇంకొంచెం బలోపేతం చేయడము, వీటిలో కొంత పని చేశారు కానీ చేయాల్సిన మేర పని జరగలేదు. అండ్ కొన్ని మధ్యలో ఎగ్జిక్యూషన్లో చాలా లోపాలు ఉన్నాయి. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బాగా చేసింది, కానీ ఈ ప్రభుత్వము ఇవాళ భారతదేశాన్ని నయా భారత్, నమో భారత్ ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం, వికసిత్ భారత్ కోసం మనం మాట్లాడుతున్నామంటే వికసిత్ భారత్ లక్ష్యం దిశగా మనం అడుగులు వేస్తున్నాము అని అంటే దానికి తగ్గట్టుగా ఆస్పిరేషన్స్ బిల్డ్ అవుతాయి. ఆస్పిరేషన్స్ ఏమైపోయినాయంటే ఇవాళ జెన్జీకి కమ్యూనికేట్ చేయడంలో ఎక్కడో విఫలమైంది బీజేపీ. సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. 2012, 2014 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఆ రోజుల్లో 2014లో ఉన్నటువంటి తీవ్రత, నరేంద్ర మోదీ చూపించినటువంటి ఒక చేంజ్, ఒక మార్పు దిశగా భారతదేశం అడుగులు వేయడానికి ఆయన ఏదైతే ఒక కొత్త భారతాన్ని ఆయన కాంక్షించి దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడో, మోదీ వచ్చాక వేరే మోదీ హైతో ముమ్కిన్ హై అనే భావన కంటిన్యూ అవుతూ వచ్చింది. బట్ ఆఫ్టర్ 10 years, 10 ఏళ్ల తర్వాత 2024 తర్వాత నుంచి పరిణామాలు ఏమవుతున్నాయంటే చేంజ్ సరిపోతుందా ఈ చేంజ్, ఇంకెక్కడికో వెళ్ళాలి దానికి ఎగ్జాక్ట్లీ ఆ ప్రశ్నలు మోతాదు అనేది వచ్చేసరికి ఇప్పుడు కొత్త జనరేషన్ ఇవాళ దాన్ని ప్రశ్నిస్తున్నారు. అండ్ బీజేపీ కూడా ఏమైపోయిందని అంటే ఒక ఫ్యాటిగ్ వచ్చింది. ఫ్యాటిగ్ అంటారు కదా నార్మల్ గానే ప్రతి అందరికీ అర్థమయ్యే భాష చెప్పంటే కాంగ్రెసీకరణ జరుగుతుంది. కాంగ్రెస్ బీజేపీ లా మారింది, బీజేపీ కాంగ్రెస్ లా మారిందని ఒకసారి అంటున్నాను నేను. తెలంగాణ పాలిటిక్స్ లో ఎప్పుడు చెప్పేది అది. తెలంగాణలో మీరు చూస్తే కాంగ్రెస్ లాగా బీజేపీ మారింది. ఈ కాంగ్రెస్ లో నిజానికి కొట్లాటలు ఉంటాయి, కొట్లాటలన్నింటినీ క్లియర్ చేసింది రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అంతా యూనిఫై చేయగలిగాడు రేవంత్ రెడ్డి, కానీ బీజేపీలో మాత్రం కొట్లాటలు పెరిగాయి. మీరు పొలిటికల్ గా ఆలోచిస్తే మీరు ఇందాక అన్నట్టుగా కాంగ్రెస్ లాగా బీజేపీ మారింది అనే భావన ఎందుకు వస్తుంది అని అంటే సేమ్ అంటే మరీ అంత అప్పుడు ఉన్నంత ఈ మధ్యవర్తుల ద్వారా డబ్బు సంపాదించడము ఇవన్నీ అవినీతి పెరగకపోవచ్చు, కానీ ఆ మధ్యవర్తుల ప్రాబల్యం ఇంకా ఈ రోజు కూడా ఉంది. ప్రాబల్యం ఢిల్లీలో ఏమైపోయిందంటే ఒక పవర్ సెంటర్స్, ఒక సెంట్రలైజ్డ్ వాతావరణం వచ్చేసింది. ఏది మాట్లాడాలన్నా ఏది చేయాలన్నా నరేంద్ర మోదీ లేదంటే అమిత్ షా డిసైడ్ చేయాలి. నరేంద్ర మోదీ, అమిత్ షా వాళ్ళ టీం డిసైడ్ చేస్తుంది, అన్ని వాళ్ళే మానిటర్ చేయాలి. ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఏంటి అని అంటే కనుక నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా డిసైడ్ చేయాలనేసరికి ఏమైందంటే ఎక్కడ ఎవడు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు. వీళ్ళు ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకున్నారంటే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ అవినీతి ఇవన్నీ వచ్చేస్తాయి మధ్యలో, కాంట్రాక్టర్లు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్స్ ఇవన్నీ. నాకు మొన్ననే ఒక ఇంట్రెస్టింగ్ అంశము, మొన్న ఒక వ్యక్తి చెప్పారు, జగదీప్ ధన్కర్ ఉండే కదా వైస్ ప్రెసిడెంట్, జగదీప్ ధన్కర్ ఎక్కడికో వేరే రాష్ట్రానికి పర్యటనకి వెళ్ళాడట. ఆ పర్యటనకి వెళ్ళి అక్కడ కొంతమంది ఎవరో కాంట్రాక్టర్స్ ఎవరో వచ్చి కలిశారట జగదీప్ ధన్కర్ గారిని. హీ వాజ్ వెరీ యాక్టివ్ ఎట్ దట్ టైం. మీకు తెలిసి ఉంటుంది కదా, ఎట్లా వైస్ ప్రెసిడెంట్గా ఉన్న టైంలో ఆయన జగదీప్ ధన్కర్ చాలా యాక్టివ్గా ఉన్నాడు. కాంగ్రెస్ని తూర్పారబడుతూ ఒక రకంగా చెప్పాలంటే ఒక డిసైసివ్ ఫోర్స్గా ఆయన మారుతున్న సందర్భం అది. ఆ డిసైసివ్గా ఉన్నప్పుడు ఆయన కూడా కొన్ని లావాదేవీలు ఎవరితోనో 2-3 చేశాడు అనేది తెలిసిన విషయం. అయితే నరేంద్ర మోదీ గారు ఎక్కడో కలిసినప్పుడు నాకు ఆ పక్కన ఉన్నటువంటి ఒక కీలకమైన వ్యక్తి చెప్పింది ఇది. సో అదేంటంటే జగదీప్ ధన్కర్ గారిని ఏం లేదు, మీరు పలానా రాష్ట్రానికి వెళ్ళారు, పలానా రాష్ట్రంలో పలానా వాళ్ళని కలిశారు కదా, నాకు కూడా తెలిసిందండి అని చెప్పేసి నమస్కారం పెట్టి వచ్చారట. దెబ్బకు ఆ తర్వాత ఆయన హావభావాలు మొత్తంగా మారిపోయాయి. సో అంటే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఆల్మోస్ట్ అన్ని మంత్రిత్వ శాఖలో మానిటరింగ్, నిజంగా ఎట్లా అంటే చిన్న చిన్న విషయాలను కూడా మానిటర్ చేస్తున్నారు వాళ్ళు. మానిటర్ చేయకపోతే సమస్య. ఇప్పుడు మనం చూసాం ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించి మనం చూసాం, ఇండిగో ఒక్క ఎయిర్లైన్ సంస్థ మొనోపోలీ అయిపోయింది, మొత్తం వాళ్ళదే. ఒక సందర్భంలో ఇండిగోడు ఫ్లైట్లు ఆపేసరికి వాడి దగ్గర అవకతవకలు వచ్చేసి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి వాడు ఆపేసరికి మొత్తం దేశపు విమానయాన రంగమే మొత్తం కుదేలైపోయిన పరిస్థితి. అవునా కదా? ఎందుకు జరిగింది అది అని అంటే కనుక ఎక్కడో మనం మంచి కోసమే చేస్తుంటాం కానీ స్పిరిట్కి అనుగుణంగా ఎగ్జిక్యూషన్లో ఎక్కడో మార్పు, ఎక్కడో సమస్యలు ఉంటే అది స్పిరిట్ కాస్త మొత్తానికి డిఫీట్ అయిపోతుంది. సో ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్ సంబంధించి నీట్ అనేది ఒక స్పిరిట్, మంచి ఉద్దేశంతో వచ్చిందే, కానీ ఎగ్జిక్యూట్ చేయడంలో లోపం రావడం వల్ల అసలు నీటే తప్పు అనే దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇందులో ఏంటంటే ఎఫిషియన్సీ అనేది కేవలం పైన మాత్రమే కాదు, ఎఫిషియన్సీ టీంలో కూడా రావాలి.
మినిస్టర్స్ లో కూడా రావాలి. మినిస్టర్స్ కూడా నరేంద్ర మోదీ ఎంత అయితే సీరియస్ గా పనిచేస్తారో దానికి అనుగుణంగా మిగతా మినిస్టర్స్ చేయకపోతే ఎందుకు ఇట్లా అయ్యాయంటే ఎలాగో కాల్ వాళ్ళు తీసుకుంటారు, మనం చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి, అదే నాకు చెప్పింది అట్లా బలం చెప్పాను కానీ బలహీనత ఇదే మీరు అన్నట్టు కరెక్ట్. యాక్చువల్లీ జరుగుతుంది కదా, ఎందుకు ఊరుకున్నంత ఉత్తమం లేదు బొడిగున్న సుఖం లేదని అంతే ఊరుకుంటున్నా. ఇప్పుడు నేను ఏదన్నా మాట్లాడాను అనుకోండి, దాంట్లో తప్పు ఉంది అనుకోండి, అనవసరంగా నా మీద వేటు పడుతుంది. అసలు నేను మాట్లాడకపోతే బెటర్ కదా. మనం చాలా మంది నాయకులను అట్లాగే చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. మీరు నీట్ వ్యవహారం వచ్చినాక ఈ నెల రోజుల్లో అసలు బొద్దింకల పార్టీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎవరు. దీనికి 2 కారణాలు. అది తప్పు అంటాను నేను. అసలు యాక్చువల్లీ మీరు ఎనీథింగ్ అది చాలా వీక్ కావచ్చు కాక, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెత ఎందుకు వచ్చింది, అది తక్కువదే కావచ్చు కాక, బట్ దాన్ని గుర్తించలేదన్న విషయము ఉండకూడదు. ప్రభుత్వానికి గుర్తించగలగాలి, మాట్లాడగలగాలి, చెప్పగలగాలి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇది ఒక పద్ధతి. రెండోది ఏంటంటే బీజేపీ ఎకో సిస్టంలో మేజర్గా 2 వర్గాలు ఉన్నాయి సార్. జాతీయవాదుల్లోనే ఉన్న 2 వర్గాలు ఇవి. ఒక వర్గమేమో మోదీ అంటే అధికారికంగా హోదాల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు అధికారికంగా ఏదో ఒక పదవిలో ఉన్నవాళ్ళు, అంటే పదవి ఇన్ ద సెన్స్ ఈ నెరేటివ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ లోనో, లేకపోతే పాలసీ మేకింగ్ లోనో, వాట్ ఎవర్, ఈ ఐటీ సెల్ లోనో, లేకపోతే సోషల్ మీడియాలో కీలకమైనటువంటి విభాగాల్లో పనిచేసే వాళ్ళు, అంటే వీళ్ళందరూ ఉద్యోగులు. ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్ టీమ్ ఆఫ్ నరేంద్ర మోదీస్ పర్టికులర్ వ్యవస్థకి, రైట్, మోదీ బీజేపీకి సంబంధించి. ఒకటేమో ఆ లోపల ఉన్నవాళ్ళు, పదవిలో ఉన్నవాళ్ళు. రెండోదేమో ఏది మాట్లాడినా సరే మోదీ కరెక్ట్ అనే భావనను వినిపించేవాళ్ళు. నిజానికి వాళ్ళు అంధభక్తి. ఒక రకంగా చెప్పాలంటే అంధభక్తి అనే కంటే కూడా విపరీతమైన భక్తి పెరగడం వల్ల అనే దాన్ని ఏమంటారు కదా, మూఢ నమ్మకంగా మారిపోతే సమస్య అవుతుంది కదా, నమ్మకం కూడా. సో అది విపరీతంగా, అంటే మోదీ ఏది చేసినా మాస్టర్ స్ట్రోక్, మోదీ ఏది మాట్లాడినా సరే చూసారా గొప్ప విషయము, అంటే ప్రతి దాంట్లో స్ట్రాటజీలు వెతకడము, ప్రతి దాంట్లో వ్యూహం ఉంది అని చెప్పడము, ఆ ప్రతిదాన్ని కూడా వ్యూహాత్మకంగా మలిచే ప్రయత్నం చేయడం. ఇదొక బ్యాచ్. వాళ్ళకు పదవుల్లో ఉండరు కానీ వాళ్ళు అదే చేస్తుంటారు. ఇంకొకరేమో పదవుల్లో ఉండే వాళ్ళేమో అసలు వాళ్ళు మాట్లాడరు. ఐటీ సెల్ చూడండి ఎంత వైరుధ్యం ఉంది. ఇక 3వ వర్గం ఉంది ఇందులో. ఈ రెండు కలిపి ఒకవైపు అయితే 3వ వర్గం ఉంది. 3వ వర్గం ఏంటంటే వాళ్ళు బీజేపీ ఉండాలని కోరుకుంటారు, జాతీయవాదం ఉండాలని కోరుకుంటారు, జాతీయవాదం కోసం పనిచేయాలనుకుంటారు, దేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటారు, లెఫ్ట్ ఎకో సిస్టమ్ కి పూర్తి విరుద్ధంగా ఉంటారు. కానీ వీళ్ళు కొంత క్రిటికల్ గా అనలైజ్ చేస్తారు. బీజేపీని కొంత క్రిటిసైజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాయి దీపక్ లాంటి వాడు, ఆనంద్ రంగనాథన్ లాంటి వాళ్ళు, ఒక వర్గం ఉంది ఒకటి. ఇప్పుడు జైపూర్ డైలాగ్స్ అంజీవ్ దీక్షిత్ కావచ్చు, వీళ్ళందరూ ఏమైపోయారంటే వీళ్ళు జాతీయవాదులే కానీ అట్ ద సేమ్ టైం కొన్ని క్రిటికల్ అనాలిసిస్ ఒక్కొక్క సందర్భంలో చేస్తున్నప్పుడు ఏమైపోయిందంటే ఈ పర్టికులర్ సోకాల్డ్ హక్కుదారులుగా భావిస్తున్నటువంటి వాళ్ళు, ఈ భక్త్ జనం ఒకటి, ఈ స్ట్రాటజీ అని చెప్పేవాళ్ళు, వీళ్ళు ఈ పర్టికులర్ క్రిటికల్ అనాలిసిస్ చేసే వాళ్ళని దూరం చేయడం మొదలుపెట్టారు. వీళ్ళిద్దరి మధ్యనే ఒక గొడవ మొదలవుతూ వచ్చింది. దీంతో ఏమైందంటే లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఏమో స్ట్రాంగ్ గా, ఇప్పుడు మీరు చూడండి సిపిఐకి సిపిఎంకి పడదు, సిపిఎంకి న్యూ డెమోక్రసీకి పడదు, న్యూ డెమోక్రసీకి ఇంకోటి. మీరు ఎన్ని కమ్యూనిస్ట్ మహాసభలు ఎప్పుడు జరిగినా కానీ వాళ్ళ మేజర్ స్లోగన్ ఏముంటుందండి, కమ్యూనిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అని. వీళ్ళు ఐక్యంగా ఉండరు ఎప్పటికీ నిజంగా. కానీ మోదీ విషయమో, బీజేపీ విషయమో, హిందుత్వ విషయమో వచ్చినప్పుడు అందరూ ఐక్యంగా ఉంటారు. సేమ్ లైన్ వినిపిస్తున్నారా లేదా మనం అబ్జర్వ్ చేస్తే. అరుంధతి రాయ్ని ఇవాళ సిపిఎం రాఘవుల్ గారు అంగీకరిస్తారా? డి రాజా అంగీకరిస్తారా? అంగీకరించారు అరుంధతి రాయ్ని పూర్తిగా. కానీ ఆమె సాయుధ పోరాటం వీటి గురించి మాట్లాడుతుంది. కానీ ఇద్దరు మోదీ విషయంలో మాత్రం అంగీకారానికి వస్తారు. సో అంటే ఇక్కడ లెఫ్ట్ ఎకో సిస్టమ్ అంతా కూడా విడిపోయిన ఎకో సిస్టమ్ కలిసి ఉన్నట్టుగా కనబడుతోంది, కానీ కలిసి ఉన్న ఎకో సిస్టమ్ విడిపోయినట్టుగా కనిపిస్తోంది బయటకి. ఇది అసలు పెద్ద వైరుధ్యం. దీన్ని అధిగమించకపోతే పెద్ద సమస్య. ఇవాళ డైరెక్ట్ గా పేరు తీసుకునే మాట్లాడుతాను. బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ ఉన్నాడు, ఎవరు, అమిత్ మాలవ్య ఆయన పేరు. నేను 10 సంవత్సరాల కల్లా ఆయన చూస్తున్నాను, ఆయన ట్వీట్స్ అవన్నీ చూస్తుండే, ఆయన కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. డైరెక్ట్ గానే నేను మీడియా ముఖంగానే చెప్పాలి. అసలు యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళకి ఏముంటదంటే వీళ్ళందరూ అంటే బీజేపీ అంటే ముఖ్యంగా జాతీయవాదం గురించి మాట్లాడే ఒక పెద్ద, చాలా మంది జాతీయవాదం గురించి మాట్లాడేది. ఇట్స్ నాట్ జస్ట్ బీజేపీ, రైట్. దేశం ఇంపార్టెంట్, దేశం గొప్పగా ఉండాలి, రాష్ట్రవాద భావజాలం పెరగాలి, జాతీయవాద భావనలు ప్రజల్లో పెరగాలని కోరుకొని పనిచేస్తున్న వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. వీళ్ళంతా మా వల్లనే బతుకుతున్నారనే భావనలో ఆయన బిహేవ్ చేస్తాడు. అమిత్ మాలవ్య బిహేవియరే అది. నేను చాలా మందితో మాట్లాడుతుంటే చాలా మంది చెప్పిన మాటలు ఉన్నాయి. ఆయన ఎట్లా అంటే మోదీ ఉన్నారు కాబట్టి, ఈ పర్టికులర్ వ్యవస్థ ఉంది కాబట్టి మీరంతా బతుకుతున్నారు అనే భావనలో ఆయన ఉంటే,
ఒక ఐటీ సెల్ కన్వీనర్ ఉంటే ఆయన ఏం చేయాలి అసలు నిజంగా మాట్లాడితే? ఈ ఫోర్సెస్ అందరినీ కలిపే ప్రయత్నం చేయాలన్నా వద్దా? ఖచ్చితంగా. బికాస్ యు ఆర్ ఇన్ ద పొజిషన్. మరి ఏం చేస్తుంది పార్టీ? ఏం చేస్తుంది? అక్కడే దాన్ని ఎత్తిన డాన్స్ కట్టి ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది? ఎగ్జాక్ట్లీ చెప్పాలి, మాట్లాడాలిగా. దిశానిర్దేశం సంఘ్ చేస్తుంది అంటే వాళ్ళు చేయట్లేదు దిశానిర్దేశం, పార్టీ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ పర్టికులర్ బొద్దింకల వ్యవహారంలో అమిత్ మాలవ్య అండ్ కో వాళ్ళు చేసిన నెరేటివ్ మొత్తం చూస్తే, నిజంగా మాట్లాడితే ఈ నెరేటివ్ మొత్తం చూస్తే నార్మల్ విద్యార్థుల్ని కూడా యాంటీ నేషనల్ చేసేసారు వీళ్ళు. చాలా పట్టుదలతో చేశారు వీళ్ళు. అంటే మనం అనుకోవద్దు. ఇప్పుడు నేనేమంటున్నానంటే నాకు డైరెక్ట్ గా వచ్చిన ప్రశ్నలు ఇవి. ఇప్పుడు నా అన్నయ్య కొడుకున్నాడు అనుకోండి, వాడు జెన్జీ, బాబాయ్ నేను యాంటీ నేషనల్ అని అడుగుతాడు, ఏం చెప్తారు మీరు? ఇది నేను కాదు సార్, బీజేపీ ఎకో సిస్టమ్ లో ఉన్న చాలా మంది అనుభవాలు ఇవి, నేను కాదు. రతన్ శారద ట్వీట్ చేశారు. రతన్ శారద ఆర్ఎస్ఎస్ గురించి పుస్తకం రాసినటువంటి వ్యక్తి రతన్ శారద ట్వీట్ చేశారు. ఏమని? పరిస్థితి చాలా దారుణంగా ఉంది, అసలు ఎక్కడ ఎవరు ఏంటి అసలు మనకు అవగాహన లేకుండా పోవడం ఏంటి, అసలు ఒక జనరేషన్ మొత్తాన్ని జరిగింది కదా సార్. ఈ 4 రోజుల తర్వాత ప్రధానమంత్రి నేరుగా రంగంలోకి దిగిన తర్వాత కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచిందా బీజేపీ? తెరవకపోతే కళ్ళు మూసుకోవాల్సిందే, ఇంకేం చేయలేము మనం. పర్మనెంట్ గా మూసుకుపోతాయి కళ్ళు. తెరవకపోతే తెరిచారు ఆయన. అందుకోసం నేను చెప్తాను, ఆయన తెరిచారు. ఆయన ఇన్స్టాగ్రామ్ లో వర్టికల్ గా ఫోన్ పెట్టుకొని వీడియో చేసిన రోజు నాకు చాలా ఆనందం వేసింది. ఎస్, దిస్ ఇస్ వాట్ ద చేంజ్ ఇస్. మోదీ చేస్తారు సరే, బట్ మొత్తం సిస్టమ్ చేస్తుందా? చూడండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పొలిటీషియన్, నేను లిటరల్ గా మాట్లాడుతున్నాను సార్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ నేషనలిస్ట్ ఫోర్సెస్ గానే మనం చెప్దాం, వాళ్ళని నిజంగానే జాతీయవాదులే అనుకుందాం, వాళ్ళు నిజంగా యూత్ కి కనెక్ట్ అవ్వగలుగుతున్నారా? మీరు చెప్పేది బీజేపీ నాయకులు. మీరు ఆంధ్ర వదిలేసేయండి కానీ ఆ తెలంగాణ వరకు మాట్లాడదాం. కనెక్ట్ అవ్వగలుగుతున్నారా? నిజంగా టాలెంటెడ్ పీపుల్ లేరా అంటే బోల్డ్ మంది టాలెంట్ పీపుల్ ఉన్నారు. ఎందుకంటే 2014 తర్వాత నరేంద్ర మోదీ రైజ్ ని చూసి పెద్ద పెద్ద ఉద్యోగాలను వదిలేసి బీజేపీ కోసం పనిచేయడం కోసం వచ్చిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే కనీసం ఒక 30-40 మంది ఉంటారు, జస్ట్ డైరెక్ట్ తెలుగు రాష్ట్రాల్లోనే. హయ్యర్ అంటే మంచి ప్రొఫైల్స్ కలిగి ఉండి డాక్టర్స్, ఇంజనీర్స్, టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, కంపెనీలు, ఐటీ కంపెనీలు నడుపుతున్న వాళ్ళు, ఓకే, గొప్ప అంటే మంచి వాళ్ళ టాలెంట్ చూస్తే, వాళ్ళకి తెలిసిన విధానాలు చూస్తే ఈ రోజు సో కాల్డ్ పొలిటీషియన్స్ ఎవరికి అర్థం కాని అనేక విషయాల్ని చాలా స్పష్టంగా ఈజీగా చెప్పగలిగే సామర్థ్యం ఉన్నటువంటి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ బీజేపీ ఎకోసిస్టమ్ లో ఉన్నారు. బట్ దే ఆర్ నాట్ బీయింగ్ రికగ్నైజ్డ్. వాళ్ళకి రికగ్నైజేషన్, వాళ్ళకి పదే ఉండదు. వాళ్ళు ఎక్కడ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తుంటూ పోతుంటారు. వాళ్ళకి ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలా, ఇంకోటి చేయాలా. ఇక్కడ కూర్చున్న వాళ్ళకేమో అసలు నిజంగా చెప్పాలంటే ఈరోజు జెన్జీ గురించి ఇప్పుడు ఈ కాక్రోచ్ ఉన్నది మనం అందరం ఆడుతున్నాం కదా. నిజంగా నేను సీరియస్ గా అడుగుతున్నాను, అసలు డీప్ స్టేట్ అని నైరేటివ్ మొత్తం నడుస్తుంది బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులు. అసలు డీప్ స్టేట్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయో చెప్పమనండి ఒక గంట సేపు. సీనియర్ నాయకులు నేను అడుగుతున్నాను, డీప్ స్టేట్ ఎలా వర్క్ చేస్తారో తెలియకుండా ఎలా దాన్ని కౌంటర్ చేస్తారు? అసలు ఇంటర్నేషనల్ ఫోర్సెస్ ఎలా పనిచేస్తాయో తెలియకుండా, దాని మీద అవగాహన లేకుండా దాన్ని ఎలా మరి కట్టడి చేస్తారు? అవగాహన ఎప్పుడు వస్తుంది? హోంవర్క్ చేస్తే వస్తుంది. ఎగ్జాక్ట్లీ, నేను అదే వాళ్ళు మానేసరిగా. సో నేను అదే అంటాను, ఇప్పుడు మనం మాట్లాడుతున్న వాటిల్లో మనం ఎందుకు దీన్ని మనం రివ్యూ చేయాలి, ఎందుకు దీని గురించి మాట్లాడాలి అని అంటున్నానంటే, మనం చాలా చాలా వెనకాల ఉన్నామన్న అభిప్రాయం. ఆ అంశం తెర మీదకి వచ్చినప్పటి నుంచి మన ఓటర్లో మాట్లాడటమే కాకుండా హోంవర్క్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ డాట్స్ ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయో చూస్తున్నాం. అవును, ఆ కనెక్ట్ చేసే క్రమంలో ఏమైనా పాయింట్లు ఏమైనా మిస్ అవుతున్నామో మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం, రివ్యూ చేసుకుంటున్నాం. కరెక్ట్, మిస్ అయిన పాయింట్ని వెతికి పట్టుకొని మరీ దాన్ని కనెక్ట్ చేసి మనకి ఆర్డర్ తెలుస్తుంది. ఆ తెలిసిన ఆర్డర్ మనకు కాదు కదా తెలుస్తుంది, మనకి తెలియాలి. ఓకే, వాళ్ళకి కదా ముందర తెలియాల్సింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి సార్, ఇందులో నేను ఆర్డర్ చెప్తాను, మీరు ఇందాక ఆర్డర్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. మే 21వ తేదీన మనం వీడియో చేశాను సార్, మీకు గుర్తుంది. నేను డేట్ చూసుకున్నాను. నేను కాక్రోచ్ జనతా పార్టీ వచ్చినప్పుడు ఫస్ట్ పుట్టిన తర్వాత ఇది మే 16వ తేదీన అనుకుంటా అది కాక్రోచ్ జనతా పార్టీని అనౌన్స్ చేశారు. మే 21వ తేదీన నేను ఇక్కడే టైమ్ టు ఆస్క్ లో కూర్చొని మాట్లాడాం. ఏమని అంటే, కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఇది ఒక పెద్ద డీప్ స్టేట్ ఆపరేషన్స్ లో భాగంగా ఇది నిర్వహిస్తూ ఉన్నారు. చాలా సీరియస్ అంశమే అవుతుంది ఒకవేళ దీన్ని లైట్ గా తీసుకుంటే, నెగ్లెక్ట్ చేస్తే అనేది మన వర్షన్. ఆ రోజు నేను ఆ వీడియోని చూశాను కరెక్ట్ గా, మళ్ళీ నిన్న నేను చూసి వచ్చాను నేను. కరెక్ట్ గా మనం లైట్ తీసుకుంటే, నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తే మాత్రం ఇది మన ప్రమాదం ఉంటాయని చెప్పాం కదా. మే 21వ తేదీన అనుకున్నాం, కానీ ఆ తర్వాత ఏమైందంటే దాని మీద సీరియస్ గానే వాళ్ళు ఆలోచించినట్టుగానే అనిపించింది. బికాస్ అభిజిత్ దీప్కే అనేటువంటి దిగగానే ఆయన వదిలేశారు. ఇట్స్ ఓకే, పోయాడు, జంతర్ మంతర్ నిరసన తెలిపాడు, ఓకే, అక్కడ జనాలు ఎవరు లేరు, ఓకే ఫైన్. గత నెల రోజుల నుంచి కూడా జనాలు లేరు అక్కడ. జూలై 19వ తేదీ వరకు కూడా అక్కడ జనాలు లేరు జంతర్ మంతర్లో.
జూలై 20వ తేదీన ఎప్పుడైతే ఈ పోలీస్ యాక్షన్ జరిగిందో, అంటే వాళ్ళ మీద అటాక్ వాళ్ళు వీళ్ళకి మధ్య ఘర్షణ నెలకొందో, అప్పుడు జనాలు మొదలయ్యారు. అప్పుడు పార్టీలు అన్నిటికీ సంబంధించిన ఎకో సిస్టమ్ ఒక్కసారిగా తీసుకొచ్చారు. అటు కేరళ నుంచి ట్రైన్లలో వచ్చారు. సురేష్ కొచార్లు చెప్తున్నారు కదా, మీరు వెళ్ళాలనుకుంటే ట్రైన్లలో టికెట్లు ఇచ్చి పంపించిన సందర్భాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో అపోజిషన్ పార్టీలు ఉన్నాయి కదా, వాళ్ళకి స్టూడెంట్ వింగ్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ వేసుకొని ఢిల్లీకి వచ్చారు. ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేశారు. అండ్ అప్పటికే సోషల్ మీడియా వేదికగా, ఇన్స్టాగ్రామ్ వేదికగా నేరేటివ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ జరుగుతూ వస్తోంది. ఇక్కడ మనము ఇటువైపు ఏమో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకవైపు ఉంది, బీజేపీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకవైపు ఉంది, ఇటువైపు ఉన్నటువంటి సోషల్ మీడియా, అటువైపు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ యూత్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోలేకపోయింది బీజేపీ. ఇన్స్టాగ్రామ్ యూత్ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. సో ఇన్స్టాగ్రామ్ లో వచ్చేటువంటి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో, చిన్న చిన్న వ్యక్తులు చేసే వీడియోలు, కామెంట్లు, లేకపోతే క్రియేటివ్ గా చేసే కొన్ని మీమ్స్, ఆ మీమ్స్ ఉద్యమము చాలా సీరియస్ గా నడుస్తూ వచ్చింది. దీన్ని అర్థం చేసుకోలేదు ఒకటి. అండ్ 20వ తేదీన సడన్ గా జనాలు వచ్చేసరికి, ఒక పెద్ద ఘర్షణ వాతావరణం నెలకొనేసరికి, 21వ తేదీ పార్లమెంట్ సెషన్స్ ఉండేసరికి మొత్తంగా మళ్ళీ అంటే నెల రోజుల నుంచి పట్టించుకోలేదు. నెల రోజుల నుంచి ఒక మీడియేషన్. నిజంగా ఈ రోజు ఇదే జేపీ నడ్డా అండ్ జితేంద్ర సింగ్ వెళ్ళారు కదా, ఆయన అక్కడే కూర్చున్నప్పుడు, సోనం వాంగ్చుక్ కూర్చున్నప్పుడే వెళ్ళిపోయి ఉంటే అది వేరే ఉండేది, అసలు మొత్తం మారిపోయేది కదా వ్యవహారం. సరే పోలేదు, మీడియేషన్ వెళ్ళలేదు. రెండోది ఆర్గ్యుమెంట్ అంతా కూడా వాట్ అబౌట్ నడిచింది. వాట్ అబౌట్ దాట్, వాట్ అబౌట్ దిస్, వాట్ అబౌట్ దాట్ అని. యూపీఏ టైంలో ఇది జరిగింది చూసారా, ఇది జరిగింది, మనం ఇవి మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు ఆల్రెడీ షట్ ఆఫ్ అయిపోయి ఉన్నారు. దాన్ని అసలు పట్టించుకోవట్లేదు వాళ్ళు. అండ్ ఇన్స్టాగ్రామ్ అల్గారిథం చాలా కీలకం వాసు గారు. మీరు చూడండి, మీరు యూట్యూబ్ కానీ మిగతా అల్గారిథమ్స్ కంటే ఇన్స్టాగ్రామ్ అల్గారిథం చాలా స్పీడ్ గా ఉంటుంది. వై? బికాస్ మీరు నేను జస్ట్ ఊరికనే చెప్తున్నాను, ఎనీబడి కెన్ ట్రై. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో మీరు 2 వీడియోస్ చూడండి, 2 వీడియోస్, సేమ్ వీడియోస్, 2 వీడియోస్ సెర్చ్ చేసి చూడండి, మీకు 2 రోజులు అదే ఫీడ్ వస్తుంది. అవును. మీరు ఆంటర్‌ప్రెన్యూర్స్ గురించి ఫీడ్ చూసారనుకోండి, మీకు కంటిన్యూస్గా ఆంటర్‌ప్రెన్యూర్స్ ఫీడ్ వస్తుంది. మీరు లేదంటే ఏదన్నా ఈ కొంచెం లిటరేచర్ మీద చూసారనుకోండి, లిటరేచర్ మీద ఫీడ్ వస్తుంది. అంటే యూట్యూబ్ అల్గారిథం చాలా ఫాస్ట్ గా గ్రాప్ చేస్తారు. నువ్వు ఏదైతే చూస్తున్నావు, ఎక్కడ ఎంగేజ్మెంట్ ఉందో ఆ ఎంగేజ్మెంట్ మీద ఇంకా మీకు వరద అసలు ఆల్మోస్ట్ ఒక పోస్ట్ ఉంటుంది అనమాట. వీడియోస్ ఇంక వస్తూనే ఉంటాయి. వీడియోస్ కాంటెంట్ ఎవడు క్రియేట్ చేసినా అది వస్తుంది నీకు. సో ఏదైతే పోతుందో, అంటే ఏ పర్టికులర్ వీడియో ఎక్కువ మందికి ట్రాక్షన్ బిల్డ్ చేస్తుందో ఆ వీడియోని ఎక్కువ పుష్ చేస్తుంది ఫాస్ట్ గా. అండ్ ఎక్కువ పుష్ చేస్తున్న వీడియోలు, కాక్రోచ్ కి అనుకూలంగా ఉన్న వీడియోలు అయితే మామూలు వ్యక్తులు కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ అదే వీడియోలు చేస్తారు. కాక్రోచ్ కి వ్యతిరేకంగా ఉన్న వీడియోలు పోతున్నాయి. బికాస్ ఇక్కడ వచ్చిన ఫాలోవర్స్ అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా యాక్టివ్గా ఉండేవాళ్లే. వాళ్ళకి లైక్స్ కావాలని కోరుకుంటారు, వాళ్ళకి ఎక్కువ వ్యూస్ రావాలని కోరుకుంటారు. వాడికి నువ్వు యాంటై వీడియో చేసావనుకోండి, ఎక్కువ ట్రాక్షన్ రావట్లేదు అనుకోండి. కాక్రోచ్ కి అనుకూలమైన వీడియో చేసావనుకోండి, ఎక్కువ ట్రాక్షన్ వచ్చింది అనుకోండి. సో ప్రపగండ పెరిగింది కదా. సో యూట్యూబ్ అల్గారిథం అట్లా, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ అల్గారిథం అట్లా పనిచేస్తుంది. అల్గారిథం తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు, అసలు అల్గారిథం తెలిసిన వాడు ఎవడు ఇక్కడ లేడు. రైట్. చాలా సింపుల్ టాక్టికల్ అంశం ఇది నిజంగా చెప్పాలంటే. కానీ దాన్ని వర్క్ చేయలేదు, వదిలేశారు. ఎవరు చేయాలి? ఐటీ సెల్ చేయాలి. అందుకన్నాను ఐటీ సెల్ చేయాలి. వాళ్ళకి తెలిసి ఉండాలి కదా యూట్యూబ్ ఏంటి, ఇన్స్టాగ్రామ్ అల్గారిథం అసలు ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది, ఏ ట్రెండింగ్ లో పోతున్నారు. బికాస్ వీళ్ళకి ఏంటంటే ఎస్ బాస్ టైప్ వీళ్ళంతా. వీళ్ళంతా ఏంటంటే మా మోదీకి ఏం కాదు, లేదా మా బీజేపీకి ఏం కాదు, ఎవరికి ఏం కాదు, వీళ్ళందరూ వేస్ట్, ఎందుకు పనికిరాని వాళ్ళు, ఇది చెత్త, ఇది చెత్త, ఇది చెత్త, ఇది చెత్త. చెత్త నువ్వు అనుకుంటున్నావు, కానీ అసలు నిజంగా దాన్ని ఎవరు చూస్తున్నారు అది మనం అర్థం చేసుకోకపోతే ఎలా? అండ్ మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు జెన్జీని మనం ఇవాళ కొత్తగా అనుకోవాల్సిన అవసరం లేదు వాసు గారు. మీరైనా నేనైనా మన ఇద్దరు అనుభవంలో ఉన్నదే. చిన్నప్పుడు మనం మావోయిస్టుల గ్లోరిఫికేషన్ చూసాము. ఒక యూత్ టీనేజ్ లో ఉన్నవాడికి ఎలా ఉంటుంది, టీనేజ్ నుంచి వచ్చిన వాడికి, యంగ్స్టర్ కి ఏమనిపిస్తుంది అంటే, ఏదైనా సరే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ని వ్యతిరేకించడం చాలా గొప్పగా కనబడుతుంది. మావోయిస్టులు అంటే మీకు ఇంకా తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ మీరు చూసుంటారు, ఆ ప్రభావం ఉన్న ప్రాంతాలు. మేము ఆంధ్ర ప్రాంతంలో కాలేజీల్లో కూడా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు వచ్చేవాళ్ళు. ప్రతిరోజు సాయంత్రం వచ్చి అసెంబ్లీ వేదిక దగ్గర చిన్న చిన్న గ్రూప్ మీటింగ్స్ పెట్టుకుని ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకెళ్ళడానికి వాళ్ళలో కలుపుకుంటాను. నేను చిన్న ఉన్నప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను కదా, మా ఊర్లో, మా పల్లెటూరులో నేను చూసేవాళ్ళం కదా. మా నాన్నకు వీడు రాత్రి 7 తర్వాత వీడు ఇంటికి రాలేదు అని అంటే మా నాన్న భయపడిపోయేవాడు. నేను 10th క్లాస్లో 9th క్లాస్లో ఉన్న టైంలో, 9th 10th క్లాస్లో ఉన్న పరిస్థితులు చెప్తున్నాను నేను. అంటే 7 లోపల వచ్చేయాలి వాడు ఇంటికి, ఎక్కడ వీడు అటు వెళ్ళిపోతాడు అని భయపడి చూసావు. అంటే ఆఫ్ కోర్స్ ఆ ప్రొటెక్టివ్ వాతావరణం మనకు ఉంది, కానీ లేనప్పుడు ఇంకేమవుతుంది.
అండ్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని విమర్శించడమే నిజంగా ఆ రోజుల్లో ఫ్యాసినేషన్, ఆ రోజుల్లో గొప్పతనము, ఈ రోజుల్లో గొప్పతనం అదే. యూత్ ఆలోచనలు అలాగే ఉంటాయి, అది బయలాజికల్ థింగ్. అది మనం ఏం ఇవాళ జెన్జీ మీమ్ల ద్వారా చూపిస్తున్నారు. ఆ రోజు గన్ పట్టుకుని వెళ్ళాడు వాడు. లిటరల్లీ మాట్లాడితే నేను గన్ నాకు చాలా గొప్పగా కనబడుతుంది, గన్ పట్టుకుని వెళ్తే నాకు ఏదో నేను గొప్ప పని చేస్తున్నాను అనిపిస్తుంది. దానికి లాజిక్ లక్కర్లే, దానికి లాజిక్లు ఉండవు, దీనివల్ల జరిగే రిపర్కేషన్స్ మీద అవగాహన ఉండదు. ఈ రోజు మొమెంటరీగా ఏం చేయాలో దాని మీదనే ఉంటుంది అంతవరకే. సో దట్ మొమెంటరీ యాటిట్యూడ్ ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. ఆ రోజు వాడు అలా చూపించాడు, ఈ రోజు వాడు మీమ్ల ద్వారా ప్రపోర్షనేట్ గా అర్థం చేసుకునే శక్తి, యంత్రాంగం, వ్యవస్థలు ఈ రోజు పెరిగినప్పుడు ఎందుకు అర్థం చేసుకోలేకపోయింది బీజేపీ? అదే అంటున్నాను, అక్కడే తప్పు చేశారు. అక్కడ నిజంగా అంటే తప్పు అనే కంటే కూడా దాన్ని అర్థం చేసుకోవడంలో ఎక్కడో మిస్టేక్ జరిగింది. దాన్ని పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఏదైనా సరే తప్పు ఎప్పుడు జరుగుతుంది. సో తప్పు జరగడాన్ని మళ్ళీ అదే తప్పును రిపీట్ చేసావరంటే మాత్రం పూర్తిగా ఓటమికి దారితీస్తుంది. సరే, వీళ్ళందరితో పోలిస్తే కనీసం 20 ఏళ్ళు పెద్ద ఆయన ప్రధానమంత్రి, ఆయన అందుకున్నంత వేగంగా మరి వీళ్ళు అందుకోలేదు. నేను కరెక్ట్ చెప్పారు సార్, మీరు చాలా పర్ఫెక్ట్. 20 ఏళ్ళు గ్యాప్ ఉంటుంది. ఆయన అందుకున్నారు. ఐటీ సెల్ లీడ్ చేస్తున్న వాళ్ళకి ప్రధానమంత్రికి 20 ఏళ్ళు గ్యాప్ ఉంది. ఆయన అందుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు అందుకున్నారంటే ఆయన ఇంతకు ముందు చేసింది కూడా ఉంది ఇందులో. నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 2014 ఎలక్షన్స్ కి ముందు వాసు గారు, అప్పుడంతా మెయిన్ స్ట్రీమ్ మీడియానే ఉంది, శాటిలైట్ ఛానల్లే చాలా కీలకం అప్పుడు కదా. ఢిల్లీ, మీరు ఢిల్లీలో వర్క్ చేశారు కాబట్టి ఆ రోజుల్లో మీడియా అంటే ఏంటి, ఎవరు మేజర్ ఐకాన్స్ ఆ రోజు? బర్ఖాదత్, ఓకే, రాజ్దీప్ సర్దేశాయి, శేఖర్ గుప్తా, ప్రణయ్ రాయ్ అండ్ ఈవెన్ కరణ్ థాపర్, వీళ్ళు కదా, రవీష్ కుమార్, వీళ్ళు మేజర్ కనబడ్డారు. ఆ రోజు అర్నబ్ గోస్వామి టైమ్స్ నౌ లో ఉన్నాడు, కానీ ఆయన కూడా లెఫ్ట్ ఎకో సిస్టమ్ ని రిప్రజెంట్ చేసినట్టుగానే ఉంది ఆ రోజు. బికాస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఎకో సిస్టమ్ లో భాగంగా ఉన్న వాళ్ళే. బికాస్ నీరా రెడ్డి టేపుల్లో ఎవరు మంత్రి కావాలి, ఏం చేయాలని చెప్పేసి బర్ఖాదత్ డిసైడ్ చేసిన రోజులు కదా. బర్ఖాదత్ కి, రాజ్దీప్ సర్దేశాయ్, వీళ్ళందరికీ పద్మశ్రీలు వచ్చాయి కదా, సాగరికా ఘోష్, వీళ్ళందరూ ఉన్నారు కదా ఆ రోజుల్లో. వాళ్ళంతా ఐకాన్స్. ఈవెన్ నేను కూడా యంగ్ జర్నలిస్ట్ గా వీళ్ళు చాలా గొప్ప వాళ్ళని భావించిన వాడిని కదా. అయితే ఆ రోజున్న ఎగ్జిస్టింగ్ మీడియా ఎకో సిస్టమ్ ఏది కూడా మోదీకి సపోర్ట్ చేయని పరిస్థితిలో ఉంటే మోదీ ఏం చేశారు, ఒక కొత్త సిస్టమ్ని ఎంచుకున్నారు. ఆయన కొత్తది ఏం చేశారు, ఆయన సోషల్ మీడియాని వాడారు. ఆయన ఆ రోజుల్లో హ్యాష్ ట్యాగ్స్ ని వాడారు. మీడియా క్రూక్స్, ప్రెస్టిట్యూట్స్, లుటియన్స్ మీడియా, కాన్ మార్కెట్ గ్యాంగ్, ఇవన్నీ ఎప్పుడు పుట్టాయి? మోదీ పుట్టించినవి, మోదీ ఎకో సిస్టమ్ పుట్టించినవి. సో దాంతో ఆయన సోషల్ మీడియాని వాడుకుని అధికారంలోకి రాగలిగారు. కానీ ఆ రోజు సోషల్ మీడియాలో బెస్ట్ ఏంటి అని అంటే కనుక యూట్యూబ్, మహా అయితే ఫేస్బుక్, వాట్సాప్, అప్పుడప్పుడే వచ్చిన వాట్సాప్. ఇవాళ వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ బూమర్స్ వాడుతున్నారు. అంటే బూమర్స్ అంటే 50 ఏళ్ల పైబడ్డ వాళ్ళు వాడుతున్నారు, పెద్దవాళ్ళు వాడుతున్నారు, వృద్ధులు వాడుతున్నారు వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్. ఈవెన్ మీరైనా నేనైనా ఇన్స్టాగ్రామ్ లో స్ట్రాంగ్ గా మనం ఉండలేవు. మీరు అబ్జర్వ్ చేస్తే మనం వాడుతున్నది అదే. కానీ ఇప్పుడు కొత్త జనరేషన్, మీకు నేను నెంబర్ చెప్తాను, 15 to 25 years పాపులేషన్ ఈ రోజు, అంటే ఒక అంచనా 15 to 25 years పాపులేషన్ 25.8 crores అంటే సార్. టోటల్ పాపులేషన్ లో 17% ఉన్నారు. ఓకే, 25 to 30 years 12.3 crores. అంటే ఆల్మోస్ట్ 30-40 కోట్లు, 35 కోట్ల మంది 30 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళే. 30 కోట్ల మంది పాపులేషన్ ఉన్నటువంటి యూత్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు, ఒక కొత్త సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నారు. మీరు వాళ్ళని రీచ్ అవ్వలే. ఆయన యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో స్ట్రాంగ్ గా ఉన్నారు బికాస్ ఆఫ్ యూట్యూబ్. తేడా ఈయన గమనించారు. సో మోదీ ఇప్పుడు మళ్ళీ ఆ ట్రాన్సిషన్ లోకి వెళ్ళాలి. ఆ నెక్స్ట్ జనరేషన్ సంబంధించిన రిప్రజెంటేషన్ ని మినిస్టర్స్ లో ఫేస్ ఆఫ్ ద గవర్నమెంట్ అన్నట్టుగా తీసుకురాగలగాలి. మేబీ అప్పుడు దీన్ని ఓవర్ డెఫినెట్ గా అంటే ఆ ప్రయత్నం వీళ్ళు అందిపుచ్చుకుంటారని మనం అనుకోవాలి. లేకపోతే ఆయన మోడల్లో ఆయన దిగుతారు. థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఒక మార్పు జనరల్గా ఏంటంటే సంభవించేప్పుడు సమాజం అంగీకరించదు, ప్రతిఘటిస్తుంది. ఈయన ప్రతిఘటించట్లా, ఆ మార్పుని అర్థం చేసుకున్నారు ప్రధానమంత్రి మోడీ. అందుకనే హారిజెంటల్ నుంచి వర్టికల్లోకి వచ్చారు. బట్ ఆయన తీసుకున్న వర్టికల్ని బీజేపీ ఎంతవరకు అర్థం చేసుకుంటుంది, బీజేపీ ఎంతవరకు అనుసరిస్తుంది, ఎంతవరకు అమల్లో పెడుతుంది, అండ్ ఆ మూర్ఖమైన భజన మానేసి ప్రాక్టికల్గా ఆలోచించడం ఎప్పుడు మొదలెడుతుంది. ఇలా ఆలోచించాలని చెప్పి చూపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆ ఐటీ సెల్ నిద్రలేచి శుభ్రంగా తలనిండా స్నానం చేసి కొత్త మార్గంలో నడిస్తే బీజేపీకి రేపు 2029లో భవిష్యత్తు ఉంటుంది. ఈ మాట వాళ్ళకి నచ్చకపోవచ్చు కాక బీజేపీ అగ్రనాయకత్వానికి, ప్రత్యేకించి గ్రూపులుగా కొట్టుకొని ఎవరికి వాళ్ళు హీరోలు అనుకునే వాళ్ళకి నచ్చకపోవచ్చు కాక బీజేపీలో. ప్రత్యేకించి తెలంగాణలో బీజేపీ ప్రజెన్స్ ఉంది, అవకాశం ఉంది బీజేపీకి 2029లో. ఇలాగే ఉంటే అలాగే ఉంటారు. ఆంధ్ర వదిలేయండి, అది ఛాయాగ్రహంగా మిగిలిపోయింది అక్కడ బీజేపీ, ఎప్పటికీ అలాగే ఉంటుంది అక్కడ. అందులో అక్కడ వాళ్ళకి కూడా అభ్యంతరాలు ఉండొచ్చు ఈ వ్యాఖ్యల మీద, బట్ అంతకుమించి అక్కడ ఎదగటానికి బీజేపీకి స్కోప్ లేదు.
ప్రతి చోట ప్రాంతీయ పార్టీలని మీద స్వారీ చేసిన బీజేపీ అక్కడ ప్రాంతీయ పార్టీలు స్వారీ చేస్తుంటే కింద నడుస్తుంది. వాళ్ళు అర్థం చేసుకొని జనసామాన్యంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇట్లాగా 80-15-5 స్కీమ్ ఒకటి ఉంది కదా, ఆ 5 తీసుకుంటారు. 5 తీసుకొని వాళ్ళు ఇవ్వంగా మీరందరూ పంచుకొని ఏమన్నా మిగిలితే మాకు ఇస్తే వాటిలో పోటీ చేసి గెలిస్తే దాని ప్రకారం చట్టసభల్లోకి వస్తాము, లేకపోతే జెడ్పీటీసీ లోకల్ బాడీస్లోకి వస్తాము. అదే ధోరణి అక్కడ కనిపిస్తోంది. ఎనీహౌ ప్రధానమంత్రి ఒక మోడల్ సెట్ చేశారు. దాన్ని ఫాలో అయితే ఆ పార్టీకి మంచిది.